హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా బైట్స్ సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే స్వీట్ చేస్తున్నాను. ఈ స్వీట్ని ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ అడగకుండా ఉండలేరు. సాఫ్ట్గా, క్రీమీగా, మౌత్లో మెల్ట్ అయ్యే అథెంటిక్ విలేజ్ స్టైల్ జున్ను రెసిపీ మీకోసం ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాను. బయట షాప్లో దొరికే టేస్ట్ కాదు ఇది. మన ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఫైనల్ టెక్స్చర్ చూస్తే లిటరల్లీ టెంప్టేషన్ కంట్రోల్ అవ్వదు. సో ఇంకా లేట్ చేయకుండా మన సూపర్ టేస్టీ జున్ను ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. జున్నుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 1/2 లీటర్ జున్ను పాలుకి 1 లీటర్ నార్మల్ మిల్క్ ప్యాకెట్, 1/2 కేజీ బెల్లం, 4 యాలకులు, కొంచెం మిరియాలు తీసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని చాకుతో తురుము పెట్టుకున్నాను, చిన్న చిన్న పీసెస్ లాగా. అలా అయితే పాల్లో ఈజీగా కరుగుతుందని అదంతా తీసి పెట్టుకున్నా. మిరియాలని దంచి పెట్టుకుంటున్నా. అవి కొంచెం కోర్స్గా దంచిన తర్వాత అందులో యాలకులు వేసి 2 కలిపి ఒకేసారి దంచి పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మిరియాలు ప్లస్ యాలకులు పౌడర్ రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1/2 లీటర్ జున్ను పాలు వేసుకున్నా. చూడండి, ఇవి జున్ను పాలు ఎంత థిక్గా ఎల్లో కలర్లో ఉన్నాయి కదా. అందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. చిన్న ఉండలక్క కూడా లేకుండా పూర్తిగా కరిగిపోయినంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా, అలా కలుపుతూ ఉండగా పూర్తిగా అది కరిగిపోతుంది బెల్లం. అందుకే చిన్న చిన్న పీసెస్ లాగా తురుము పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో పసుపు యాడ్ చేసుకోవాలి. దీనివలన బిట్టర్ స్మెల్ రాకుండా ఉంటుంది, లేదు అంటే వేరేగా స్మెల్ వస్తుంది. సో పసుపు అంతా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లంలో ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే తీయడానికి స్ట్రైన్ చేసుకుంటున్నా జున్ను పాలని నీట్గా స్ట్రైన్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మొత్తం జున్ను ప్లస్ బెల్లం, పసుపు. ఇప్పుడు వేరే ఒక బౌల్లో నార్మల్ మిల్క్ వేసుకున్న, అందులో మనం ముందు కలిపి పెట్టుకున్న జున్ను పాలను కూడా వేసుకొని ఆ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నార్మల్ పాలు జున్ను పాలు కలిగేసేలాగా కలుపుకుంటూ ఉండాలి. అందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న యాలకులు ప్లస్ మిరియాల పొడి, ముందుగా పెట్టుకున్న పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్న. ఆ గిన్నె మునిగేది ఇడ్లీ పాత్రలోనే అవుతుంది. అందులో వాటర్ కొంచెం వేసుకొని ఒక ప్లేట్ బోర్లించా. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత ఆ ప్లేట్ మీద ఈ మనం జున్ను పాలు కలిపిన బౌల్ని పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న ఒక 20 మినిట్స్ తర్వాత తీసి ఓపెన్ చేసి చూస్తే ఇంకా జున్ను రెడీ కాలేదు, ఇంకొంచెం వాటరీగా అంటే మిల్క్ లాగానే ఉంది. సో మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకున్నా. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఎంతో పర్ఫెక్ట్గా జున్ను చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కూల్ అవ్వాలి. ఇది ఎంత బాగా కూల్ అయితే మనకి కేక్ పీస్లా అంత బాగా వస్తుంది. నేను యాక్చువల్లీ నైట్ చేసా కాబట్టి కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసా. మార్నింగ్ లేచి చూసేసరికి చూడండి ఇలా కేక్ ముక్కలా అయిపోయింది. సో ఆ సైడ్స్ని అలా చాకుతో సైడ్స్ని కట్ చేసుకుంటూ ఓపెన్ చేస్తూ ట్యాప్ చేస్తూ తీసామంటే జున్ను పర్ఫెక్ట్గా వచ్చేసింది. గిన్నెకి అంటుకోకుండా ఒక కేక్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో ఎంతో పర్ఫెక్ట్ అయినా చాలా సింపుల్గా మన ఇంట్లో అందరికీ నచ్చేది ఈ జున్ను రెసిపీ కదా. నెక్స్ట్ కట్ చేసేసుకొని అందరికీ సర్వ్ చేసుకోండి. అందులో ఫస్ట్ అసలు మీకు వీడియోలో ఈ ఒక్క ప్లేటే కనిపిస్తుంది. నేను వీడియో తీస్తుంటే చుట్టుపక్క మా పిల్లలందరూ ఉండిపోయారు. అంత ఇష్టం అందరికీ జున్ను అంటే.
సో మీరు కూడా లేట్ చేయకుండా ఈ రెసిపీ చూసి చూడగానే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ఇచ్చి ఎలా ఉందో అడిగి తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ రూపా బైట్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.